ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి మనం వెళ్తున్నాం కదా. అంతకుముందుగా పెందల కడనే దేవుని ప్రార్థించి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు. మరొక పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు కూడా దేవునికి వేలాది వేల స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఎందుకంటే అనుదినము కూడా దేవునికి మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది. అంతేకాదు ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అనుదినము మనకేం కావాలో అనుగ్రహిస్తూ మనల్ని ఎంత క్షేమంగా భద్రంగా నడిపిస్తున్నాడో. ఈ జూలై మాసంలో అప్పుడే 5 రోజులు గడిచిపోయింది. ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయి. మరి ఈ దినము పునరుత్థాన దినంలో మనం దేవుని ఆరాధించక ముందుగా మనం ఉదయకాలంలోనే మన యొక్క రొటీన్గా మనం చేసుకునే ప్రార్థన పెందలకడ ప్రార్థనలు కృపావార్తను మనము ధ్యానించుకుందాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. ఈ మాటలు ఎంత గొప్ప మాటలు కదా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు నిజానికి ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రంలో నుండే అంటే లేఖనములలో నుండే ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. ఎవరితో అంటే సాతానుతో. అపవాది ఆయనను శోధించడానికి మరి దేవుని దగ్గరికి వచ్చి నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుము అని చెప్పాడంట. అంటే ప్రభువును అతడు శోధిస్తూ ఉన్నాడు. ఆయన ఆకలిగొని ఉన్నాడు. ఆయన 40 రోజులుగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఆయన ప్రిపేర్ అవుతూ ఉన్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. దేనికంటే ఈ లోకంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటుండగా, పరిచర్యలోనికి రావడానికి సిద్ధపడుతూ ఉంటుండగా మరి అపవాది ఆయనను శోధిస్తూ ఉన్నాడు. శోధించే క్రమంలో ఆ అపవాది దేవుణ్ణి శోధిస్తూ చెప్తున్నాడు, ఆకలి కొన్నావు కదా, ఇదిగో ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకోవచ్చు కదా అని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే అలాగే చెయ్యి అంటే అలాగైతే నిన్ను అందరు నమ్ముతారు, ఇలా చేస్తూ ఉండవచ్చు అని. ఈ లోకంలో చాలామంది కొన్ని గిమ్మిక్కులు లాంటివి అంటే కొన్ని చాలా తమాషాగా చేస్తూ ఉంటారు. చాలామంది సేవకులు, దైవ సేవకులు వాళ్ళు వాక్యము ప్రకటించడానికి బదులుగా, రక్షణ సువార్తను అందరికీ ప్రకటించడానికి బదులుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని మ్యాజిక్లు చేస్తున్నట్లుగా, ట్రిక్కులు చేస్తున్నట్లుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ నీళ్లను కలర్ మారేటట్లుగా చేయడం, ద్రాక్షారసంలాగా ఒకలాగా ఎర్రటి కలర్ రావడం, లేకపోతే ఇంకా ఏవేవో రకరకాలవి చేస్తూ ఉంటారు. చేతుల మీదకి ఆయిల్ వస్తుందని, మరి గ్లిటర్ వస్తుందని, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. అవన్నీ అవసరమా మనకు? అవన్నీ అవసరం లేదు. వాటి వల్ల ఏమొస్తుంది? దానివల్ల నీకేదో గొప్ప శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మి నిన్ను ఆరాధించాలనా? కాదు కదా. మనం సేవకులను ఆరాధించడం కాదు, మనం దేవాది దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవాది దేవునికి ఉన్న శక్తుల ముందు ఈ శక్తులు ఏపాటివి? అయితే చాలామంది అది తెలుసుకోలేక రక్షణ సువార్త ప్రకటించడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం అన్న ఆ మాటను మరి మర్చిపోతారు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం అవసరం. ఇక్కడ మరి ప్రభువు చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అలాంటి కృప మనకు అనుగ్రహించాలి దేవుడు. మనము ఆ మాటలను ఇతరులకు చెప్పాలి. జీవపు మాటలు ఆయనవి. ఆ జీవపు మాటల వల్లనే మనం జీవించగలం. మనకి ఏ ఆహారం అవసరం లేదు. మనం ఎంతో హ్యాపీగా మనము జీవించగలము. దేవుడు కానీ తలుచుకుంటే మనం రొట్టె లేకుండానే బ్రతికే ఏర్పాట్లు కూడా చేయగలడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజుల పాటు ఉన్నాడు అంటే అది ఎలా జరిగింది? అది దేవుని యొక్క కృపనే. దేవుడే ఆయనకు ఆకలి అనేది లేకుండా, మరి దాని మీదకి ధ్యాస పోకుండా దేవుడు అలా ఉంచేశాడేమో మనకు తెలియదు. మోషే 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆజ్ఞలన్నీ రాశాడు. అవన్నీ వింటూ, దేవుని మాటలు వింటూ అతడు ఎంత
భయభక్తులతో అక్కడ అన్ని రోజులు రాత్రింబగళ్ళు 40 రోజుల పాటు ఉన్నాడు. అతడు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఉంటే బయట అతన్ని కాచుకొని ఉన్నటువంటి యెహోషువ అతడు కూడా ఏమీ తినలేదు త్రాగలేదు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వారిలో ఉన్నటువంటి సిస్టమ్ కూడా ఒకవేళ ఆగిపోయి ఉంటుందేమో, మరి పని చేయకుండా. దేవుని యొక్క కృప ఎలాంటిదో మనకు తెలియదు. దేవుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడో మనకు తెలియదు. యోనా గర్భంలో అంటే యోనా కడుపులో చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు అంటే చేప కడుపులో జీవరసాలు ఉత్పత్తి కాకుండా దేవుడు ఆపేశాడు. కాబట్టి ఆ యోనా అరిగిపోకుండా తను ఏదైనా చేప మింగిందంటే ఆ మింగినది అది ఏదైనా సరే, ఒక వస్తువు కాకపోతే, లోహం కాకపోతే, జీవం ఉన్నది ఏదైనా సరే అది అరిగిపోవాల్సిందే కదా. కానీ అలా కాలేదు కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సృష్టి క్రమాన్ని కూడా మార్చగలిగిన శక్తిమంతుడు ఆయన. సృష్టినే మార్చివేయగలిగిన మరి పరిస్థితులను ప్రతి పరిస్థితిని మార్చగలడు ఆయన. ప్రతి వ్యవస్థను కూడా మార్చగలడు, ప్రతి చట్టాన్ని కూడా మార్చగలడు, మనసులను మార్చగలడు, హృదయాలను మార్చగలడు, మన బిహేవియర్ని మార్చగలడు, సమస్తమును నూతనమైనగా చేయగలడు ఆయన. అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవునికి ఇది అసాధ్యమైనది ఏమీ కాదు. ఆయన ఒకవేళ నిజంగానే ప్రభువైన యేసుక్రీస్తు గారు మరి రాళ్లను రొట్టెలుగా కమ్మని ఆజ్ఞాపిస్తే రాళ్ళు రొట్టెలు కావచ్చు, కానీ అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం. అందుకే మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థనలు చేయాలి. మనము కష్టపడి సంపాదించుకోవాలి తప్ప మరి అలా ఒక మ్యాజిక్ లాగా ఏదో తయారు చేసుకొని తినడం అది కాదు. రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినడం అనేది అది దేవుని చిత్తం కానే కాదు. అయితే మరి ప్రభు అయితే ఒక గొప్ప సంగతిని అపవాదితో చెబుతూ ఉన్నాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మన జీవము దేవుని సన్నిధిలో ఎంతో విలువైనది. మన జీవము దేవుని చేతులలో భద్రంగా దాచబడి ఉన్నది, దేవునిలో దాచబడింది, క్రీస్తులో దాచబడి ఉన్నది. మనము ఆకలిగొనినట్లయితే మనల్ని కేవలం దేవుని మాట వలన కూడా మనం బ్రతకగలము. ఈ మాటలు మోషే గారు ఇశ్రాయేలీలతో చెప్పినటువంటి మాటలను ఎత్తి మరి ప్రభువు కూడా అపవాదితో చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం లేకుండా ఆత్మీయంగా జీవించడం అనేది అసాధ్యము. ఈ లోకపు ఆహారాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ నిజానికి మనము ఆత్మీయంగా జీవించాలంటే దేవుని వాక్యం లేకుండా అది అసాధ్యము. ఆ వాక్యం ద్వారానే కదా మనం సృష్టించబడ్డాము. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట వలన అనేక విషయాలు సృష్టించబడ్డాయి, అనేక జీవరాశులు సృష్టించబడ్డాయి. చెట్లు, పుట్టలు, ఈ లోకము, సమస్తము, విశ్వము అంతా కూడా సృష్టించబడింది. అయితే వాక్యం ద్వారానే మనము సృష్టించబడ్డాము. దాని మూలంగానే మనము ఉనికిలో ఉండగలుగుతున్నాం. ఎందుకంటే దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను తన శక్తిగల మాట ద్వారానే జీవింపజేస్తున్నాడు. మన జీవానికైతే రొట్టె అనేది కేవలం 2వ కారణం మాత్రమే. అయితే ప్రభువే మన జీవానికి మొదటి కారణం. దేవుడు ఆ 2వ కారణాన్ని ఉపయోగించుకొని ఎలా పోషించగలడో దాని అవసరం లేకుండా కూడా అలాగే పోషించగలడు. కాబట్టి దేవుణ్ణి మనము ఒక విషయానికి మాత్రమే పరిమితం చేసేయకూడదు. దృశ్యమైన వాటి విషయమై ఆసక్తిని చూపించకుండా ఉండాలి మనం. కానీ అదృశ్యుడైన దేవుణ్ణి తేరు చూడాలి. ఎందుకంటే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి మనకు కనపడండి, అయ్యో మనకు కనబడడం లేదు కాబట్టి అది లేదు అని అనుకునే దానికి లేనే లేదు. నిరీక్షణ అనేది కూడా అలాంటిదే. అది అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువే నిరీక్షణ. మనం విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసంతో మనము జీవించగలము. అలాంటి మరి గొప్ప కృప దేవుడు మనకందరికి కూడా ఇవ్వాలి. మరి మనము ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఆయన మనకు కనిపించడం లేదు అని, ఆయన లేడు అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ లోకంలో జరుగుతున్న ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క హస్తం ఉన్నది. ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క హస్తం ఉన్నది.
నీ జీవితంలో నా జీవితంలో కూడా అదే ఉన్నది. నిన్ను నన్ను సృష్టించినది కూడా ఆయనే. అగాధ స్థలములలో దేవుడు మనల్ని సృష్టించిన సమయంలో మనకైతే ఏమీ తెలియదు కదా. మనము ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ఏ పరిస్థితులలో పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ రాష్ట్రము, ఏ గ్రామం, అన్నీ కూడా దేవుని చేత ముందుగానే లిఖించబడి ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేకుండా, ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగలేదు. నీవు నేను ఈ లోకంలో ఉన్నామంటే కూడా ప్రతిదీ కూడా ఆయన చిత్త ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారమే జరిగి ఉన్నాయి. ఈ లోకంలో మనము చాలామంది భక్తులను చూస్తున్నాము. కటిక పేద స్థితిలో ఉన్నటువంటి ఆ పేదవాళ్ళు, సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు దేవునిపైన విశ్వాసం ఉంచి వారు ఎవరి మీద ఆధారపడలేదు. మరి వారు ఆహారం కొరకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. కానీ దేవుడు వారికి ఆహారము అనుగ్రహించాడు. కానీ ఒకవేళ ఆహారము దొరకని స్థితిలో కూడా వాళ్ళు అలాగే ఉండగలిగారు. అంటే వాళ్ళ యొక్క ఆహారం దొరకడం తగ్గిపోయినప్పుడు వారి ఆకలి కూడా తగ్గిపోయిందట. అందువల్ల వాళ్ళకి అసలు ఆకలే లేదు, కాబట్టి తినాలని కూడా అనిపించదు. ఎప్పుడైతే మనకు ఆకలి ఎక్కువగా ఉంటేనే కదా అయ్యో ఆహారం లేదు, తినడానికి ఏమీ లేదని బాధపడతాం. కానీ అది లేదు, ఆకలే లేదు, ఇంకా ఆహారం కొరకు తపన పడవలసిన అవసరమే లేదు. ఆ సమయంలో మన యొక్క దృష్టి అంతా కూడా దేని మీద ఉంటుందంటే దేవుని వాక్యం పైననే ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా మనల్ని వాడుకుంటాడు. దేవుడు మన గురించి సమస్తం తెలిసినటువంటి వాడు. మనల్ని సృష్టించిన వాడు ఆయనే. మన శరీరంను సృష్టించిన వాడు ఆయనే. మన శరీరంలో ప్రతి వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో, నీ వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో, నా వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో, ప్రతి ఒక్కరిది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టి. అయితే దేవునికి సమస్తం తెలుసు. నీ గురించి తెలుసు, నా గురించి తెలుసు. ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రత్యేకంగా ఆయన ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఆయన ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాడు. మనము దాని గురించి అసలు దిగులు పడవలసిన, అంటే అసలు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే ఎవరికి కూడా లేదు. సేవ గురించే దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి అని అందుకే ప్రభువు చెప్పినప్పుడు దేవుడు మనకు అసాధారణంగా సహాయం చేయగలుగుతాడు. ఆయనకు తెలుసట మీకేం కావాలో ఆయనకు తెలుసు. కాబట్టి మీరు దాని గురించి ఆలోచించొద్దు. ఏం తింటామో, ఏం త్రాగుతామో అన్న వాటి గురించి ఆలోచించొద్దు. కానీ మీరు మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకండి అని చెప్పాడు కదా. కొంతమంది విషయంలో అయితే సాధారణంగా దొరికే ఆహార పదార్థాలకు కొరత కలిగినప్పుడు ప్రభువు వారికి అసాధారణమైన రీతిలో ఎవ్వరూ ఊహించని సహాయాన్ని పంపించేవాడు. ఎన్నిసార్లు ఎంతమంది భక్తులను చూసాం కదా. బ్రదర్ భక్త సింగ్ గారు కూడా తన మీటింగ్స్కి వచ్చినప్పుడు ప్రజలకు ఆహారం పెట్టాలని అనుకున్నప్పుడు ఆయన అస్సలు ఊహించని రీతిలో వారికి ఆహారము అలా వచ్చేది. జార్జ్ ముల్లర్ గారి గురించి కూడా మనకు తెలుసు. ఆయన అనాథ శరణాలయాన్ని నడిపిస్తూ ఉండగా అనాథ పిల్లలకు ఒక్కొక్క దినము ఆహారం ఉండేది కాదు, ఒక్కొక్క దినము బ్రేక్ఫాస్ట్ ఉండేది కాదు, ఒక దినము డిన్నర్ ఉండేది కాదు. అయితే ఎప్పుడైనా ఆయన ఏదైనా లేదు అని దిగులు పడేవాడు కాదు, బాధపడేవాడు కాదు. కానీ ఆ పిల్లలతో సహా ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసినప్పుడు సరిగ్గా సమయానికి వారు భోజనం చేయవలసిన సమయానికి అకస్మాత్తుగా అద్భుత రీతిగా ఎక్కడ నుండో ఆహారము అలా సప్లై అయిపోయేది. అది ఏ కారణం వల్ల అయినా కావచ్చు, కానీ ఆ విధంగా సప్లై కావడం అనేది ఎంత అద్భుతమో. అది దేవుడు తప్ప అలాంటివి ఇంకెవరు కూడా చేయలేరు కదా. కాబట్టి ఈ లోక విషయంలో మనకు కావాల్సిన ఆహారంను కూడా ఆయనే సమకూర్చి మనకు ఇస్తాడు. అదేవిధంగా ఆత్మీయంగా మనకు కావలసిన, మన జీవానికి కావలసిన మాటలను కూడా ఆయనే ఇస్తాడు. అనుదిన మన్నా మనకు అనుగ్రహిస్తాడు. ఇశ్రాయేలీయులకు మన్నాను ఏ విధంగా ఆయన కురిపించాడో ఈ దినం మనకు లేఖనంలో నుండి అనుదినము కూడా మనకు ఆత్మీయమైన మన్నా అనుగ్రహించబడుతూ ఉన్నది. మరి నువ్వు దాన్ని తీసుకుంటున్నావా? దానిని రుచి చూస్తున్నావా? ఎరిగినటువంటి వాడవేనా? రుచి చూసి ఎరిగినట్లయితే మనము దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడగలుగుతాము. ఆ విధమైనటువంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నట్లయితే, దేవుని పట్ల విశ్వాసం కలిగి ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే
నీ కళ్ళను ఆయన తెరుస్తాడు, నీ హృదయాన్ని తెరుస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, నువ్వు గ్రహించేలాగా చేస్తాడు. మనకు వాక్యము, దేవుని వాక్యం చాలా అవసరం. దాని ద్వారా మాత్రమే మనము సాతానును ఎదిరించగలం. కాబట్టి మనకు వాక్యం చాలా అవసరం. ఈ వాక్యం మనలో ఉండకుండా తీసివేస్తే మనం శక్తిహీనులం అయిపోతాము. అందుకే శత్రువైన మన అపవాది మనలో నుండి వాక్యంను తీసివేయాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతడు గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదునా అని చూస్తూ ఉంటాడంట. ఎంతమందిని టెంప్ట్ చేసి ఆ వాక్యం చదవకుండా వారి సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు. ఈ ఫోన్లు వచ్చాయి కదా, ఇప్పుడు ఆ ఫోన్ల ద్వారా వచ్చే భయంకరమైనవని ఎందుకు అంటున్నానంటే, మనల్ని డిస్టర్బ్ చేసే ఏవైనా కూడా మనకు అయిష్టమైనవి కదా. అవన్నీ కూడా మనల్ని దూరపరిచేవి, దేవునికి దూరపరిచేవి. కాబట్టి దేవునికి దూరపరిచే అనేక రకాల డిస్ట్రాక్షన్స్ మనకు ఫోన్ ద్వారా ఉన్నాయి. ఆ ఫోన్ల ద్వారా మనము మన సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వకుండా మనము పక్కకి వెళ్ళిపోతున్నాము. ఆ సమయాన్ని అంతా కూడా అపవాదికి ఇస్తున్నాము. అందువలన మనము దేవుని వాక్యాన్ని కోల్పోతూ ఉన్నాము. దేవునితో గడపవలసిన సమయాన్ని కోల్పోతున్నాము. దేవునితో వాక్యము ధ్యానించవలసిన ఆ ధ్యాన సమయాన్ని కూడా మనం పోగొట్టుకుంటున్నాము. కాబట్టి శత్రువు అధీనంలోనికి మనం వెళ్ళిపోతే అప్పుడు ఆత్మలు కూలిపోతాయి. ఆత్మలు సమస్తం కూడా దేవునికి విరోధంగా అయిపోయినప్పుడు అపవాదికి ఎంతో సంతోషం. అలాగ జరగకూడదు. మనం అలాంటి అవకాశం అపవాదికి ఇవ్వకూడదు. ఖడ్గము, ఆ వాక్యం అనేది ఒక ఖడ్గము. అలాంటి ఖడ్గాన్ని మన చేత పట్టుకొని ఈ లోకంలో అపవాదిని జయించడానికి మనకు దేవుడు సహాయం చేయాలని మనం దినదినము ప్రార్థన చేద్దాం. మన ఆత్మలకు ఆహారం అవసరం. ప్రభువు వాక్యం తప్ప మరేది కూడా మన ఆత్మలకు ఆహారం కాదు. ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలన్నీ కలిసి ఒక్క పూట కూడా మన కడుపు నింపలేవు. ఈ లోకంలో ఉన్న బోధకులందరూ కలిసినా కూడా మన ఆత్మలను ఒక్క క్షణం కూడా తృప్తిపరచలేరు. ఒక విశ్వాసి కడుపును తృప్తిపరిచే శక్తి కేవలం దేవుని నోటి మాటలకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ నోటి మాటలను, దేవుని యొక్క నోటి మాటలన్నీ కూడా నిక్షిప్తమై ఈ బైబిల్ గ్రంథంలో, మన ఎదుట ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ గ్రంథాన్ని మనం చదువుదాం, ఆ లేఖనాలను మనం చదువుదాం, ఆ లేఖనాల సారాంశాన్ని మనము ధ్యానించి మన ఆత్మీయ జీవితానికి ఒక పుష్టికరమైన ఆహారాన్ని మనము కలిగి ఉండి మనం సంతోషంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మనము ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదుగుతామో మనము అనేకుల కొరకు కూడా, ఇతరుల కొరకు కూడా, వారి రక్షణ కొరకు కూడా మనం ప్రార్థనలు చేయగలుగుతాము. ఇతరులకు మనము దేవుని గురించి చెప్పగలుగుతాము, వాక్యమును పంచగలుగుతాము, సాక్ష్యాలను పంచగలుగుతాము, దేవుని వైపుకు ఇతరులను నడిపించగలుగుతాము. అలాంటి గొప్ప ఆహారము దేవుడిచ్చే ఆహారము, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా మనకు ఆత్మీయ ఆహారము. ఆ వాక్యమును మనము గైకొని ఆ వాక్యము అనుసరించి నడుచుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ పునరుత్థాన దినంలో మనము వినబోతున్నటువంటి వాక్యము మన హృదయాలను తృప్తిపరిచి, మనల్ని సంధించి, రక్షణ లేని ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపుకు వచ్చేలాగున దేవుడు పరిశుద్ధాత్మ కార్యమును ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించునుగాక. దేవుడి కృపావర్తను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. ప్రభా, పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. దేవా, ఈ పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వేలాది స్తోత్రములు నాయన. సర్వోన్నతుడా దేవా, నీకు వందనాలు. మా తండ్రి, మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఇది మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వేలాది స్తోత్రములు. అవును ప్రభా, మా ఆత్మీయ జీవితము అద్భుతంగా ముందుకు సాగాలంటే తండ్రి, మేము ఆత్మీయంగా ఎదిగి అభివృద్ధి చెందుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే తండ్రి, మాకు నీ యొక్క వాక్యం ఎంత అవసరం ప్రభా. మేము నీ వాక్యం, నీ నోటి నుండి వచ్చే వాక్యం వల్లనే మేము బ్రతుకుతున్నాం దేవా. వాక్యమై ఉన్న ప్రభా, నీకు వందనములు స్తోత్రములు నాయన. మా తండ్రి దేవా, ఈ పెందలకడ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా
నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనములు. నీ యొక్క వాక్యమును ఈరోజు మేము వినబోతున్నాము. అవును ప్రభా, పునరుత్థాన దినంలో మేము కుటుంబాలుగా చేరి నీ సన్నిధిలో ఆరాధించడానికి మీరు కృప ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు తండ్రి. ప్రభా, కుటుంబ సమేతంగా మేము వెళ్ళి తండ్రి నిన్ను ఆరాధించే ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనములు. అనేక చోట్ల ప్రభా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది. ప్రపంచమంతటా కూడా వాక్యం ప్రకటించబడుతుండగా తండ్రి మీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించండి, ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవండి. ప్రభానైనా రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొనిలాగున సహాయం చేయండి. దేవా, నీ సిలువ విలువను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మా ప్రభా, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని గ్రహించి మా ప్రభా నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారాలి. ఎవ్వరు కూడా వదిలిపెట్టబడకుండా సహాయం చేయండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మీరు ఈ లోకానికి వచ్చారు. కానీ ఎంతోమంది ప్రభా ఇంకా లాజిక్లు మాట్లాడతారు తండ్రి, ఇంకా మరి ఏవేవో మరి వితండవాదాలు చేస్తారు మా తండ్రి. అలాంటి హృదయాలన్నింటినీ యేసునామములో మార్చమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నూతన మనసుని ఇవ్వగలవు ప్రభా, నూతన స్వభావం ఇవ్వగలవు. రాతి గుణం తీసివేసి మాంసగుణాన్ని పెట్టగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. దేవా, నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి. దేవా, ప్రతి విషయంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి. మారు మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది భయంకరమైన దురలవాట్లకు గురై నీకు దూరంగా ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఎవరూ లేకుండా వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. ఆ పరిస్థితుల నుంచి విడుదల యేసు నామములో కలుగునుగాక. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుత కార్యాలను జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలో సంఘాలన్నిటిని కూడా దీవించండి ప్రభానైనా. ఎక్కడ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము. సరైనటువంటి వాక్యము ప్రకటించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే వాక్యమును వింటున్నారో వారందరూ కూడా ఆశీర్వదింపబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మరి సేవకులందరినీ కూడా దీవించండి. వారందరూ కూడా ఆత్మచేత అభిషేకించబడి ప్రతి ఒక్కరు కూడా చక్కటి వాక్యమును వెదజల్లుటకు సహాయం చేయండి దేవా. నీకే స్తోత్రం మా తండ్రి దేవా. మరి సేవలో సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. అనేక విధాలుగా పరిచర్య జరగాలంటే అనేక విధాలుగా అనేక సహాయం అవసరం కదా మా తండ్రి. ఆ విషయంలోనైనా మరి ఎలక్ట్రిసిటీ అయినా, మరి మైక్ సిస్టమ్ అయినా, ఇంకా వేరే ఇతర పరికరాలైనా అన్నీ కూడా సమకూరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. పాటలు పాడుతున్న గాయకులను బట్టి నీకు వందనాలు ప్రభానైనా. మరి వాయిద్యాలు వాయిస్తున్న వారిని బట్టి కూడా నీకు వందనములు. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోనికి తీసుకురండి ప్రభా. మరి ప్రతి ఒక్కరూ దీవించబడినట్లుగా సహాయం చేయండి. సంఘాలలో జరుగుతున్న అనేక రకాల సేవలను బట్టి నీకు వందనములు. స్త్రీల మధ్య, చిన్నపిల్లల మధ్య, యవనస్తుల మధ్య జరుగుతున్నటువంటి ఆ గొప్ప సేవను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి నిన్న ఎరిగినటువంటి వారై ప్రతి ఒక్కరు కూడా మరి నీ బిడ్డలుగా జీవిస్తూ నీకు సాక్షి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మారుమూల ప్రాంతాల్లో అనేక కష్టతరమైన ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, అడవి ప్రాంతాలు ఉన్నాయి, గిరిజనులు ఉండే ప్రాంతాలు ఉన్నాయి ప్రభా. మరి ఎలాంటి సౌకర్యాలు లేని ప్రాంతాలు ఉన్నాయి ప్రభా. అలాంటి చోట్లకు వెళ్ళి ఎంతోమంది సేవ చేస్తున్నారు, ఎంతోమంది నీ యొక్క వాక్యమును ప్రకటిస్తున్నారు దేవా. అలాంటి వారందరినీ బట్టి నీకు వందనములు. వారికి మీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి సంఘంలో కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారందరూ ఎంత హృదయ వేదనతో ఉన్నారో, ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నాయో, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి పరిస్థితిని ప్రభావ వారిని సన్నిధిలో వారు హృదయాలు విప్పి మొరపెట్టుకుంటుండగా, కుమ్మరించుకుంటుండగా తండ్రి వారి యొక్క హృదయాలను చూస్తున్న దేవుడవు నీవు. ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలించే దేవుడవు ప్రభా. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించి ప్రతి ఒక్కరు కూడా దీవెన పొందుకున్నట్లుగా సహాయం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నాయన. వివాహ సంబంధాలు కుదుర్చండి. సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి మా దేవా ప్రభా. ఎంతోమంది నాయన అనేక భయంకరమైన సమస్యలతో, అప్పుల సమస్యలతో, మరి అనేకమైన ఇతర ఇబ్బందులతో, అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో, పరిస్థితులలో ఉద్యోగ
స్థలాలలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వీటన్నిటి గురించి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా వారికి అందరికీ కూడా మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాము. దేవా, వారికి తప్పకుండా వారి సమస్యల నుంచి పరిష్కారం అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న వాళ్ళను లేవనెత్తండి, స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని లేవనెత్తి ప్రభా వారందరూ కూడా సంతోషంగా సంఘానికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా నాయన, పడకలలో ఉన్న వారందరూ కూడా లేవనెత్తబడాలి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేవనెత్తబడినట్లుగా సహాయం చేయండి. దేవా ప్రభా, సర్జరీలు గుండా వెళ్ళినటువంటి వారికి అందరికీ విడుదల త్వరగా కోలుకునేలాగా కృప చూపించండి. ఎవరైతేనైనా ఈ దినం సర్జరీ గుండా వెళ్తున్నారో వారికి అందరికీ కావాల్సిన శక్తిని, బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రభా, ప్రతి బలహీనత నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రమలో విడుదల కలుగును గాక. మా తండ్రి దేవా, మరి దుఃఖంలో బాధలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధను కూడా తీర్చివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రమోషన్లు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అన్యాయాలు, అక్రమాలు జరిగిన వారి పక్షంగా మీరున్నందుకు దేవా, న్యాయం జరిగిస్తున్నందుకు వందనం చెల్లించుకుంటున్నాం. వారికి కావాల్సిన నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆందోళనలో, దుఃఖంలో, బాధలో ఉన్నటువంటి వారందరికీ ఏ శ్రమలో విడుదల కలుగును గాక. కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా శాంతి, సమాధానం అనుగ్రహించండి. కుటుంబం నీవు ఏర్పరిచిన గొప్ప వ్యవస్థ మా తండ్రి, సంఘానికి అది ఎంతగానో అవసరం ప్రభా. నాయన ప్రభా, మీరు ప్రతి కుటుంబాన్ని కూడా ఆదరించి సరైనటువంటి రీతిలో వారు జీవించుటకు కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. శాంతిని ప్రతి చోట కూడా అనుగ్రహించండి. యుద్ధ వాతావరణం తొలగించండి. దేవా ప్రభా, ప్రపంచమంతా ఎంత టెన్స్డ్గా ఉంది తండ్రి, మీరే కృప చూపించండి. మా దేశాన్ని దీవించి మా దేశంపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేట్లుగా సహాయం చేయండి. క్రైస్తవులపై జరుగుతున్న భయంకరమైన దాడులను యేసు నామములో ఆపివేయమని ప్రార్థిస్తున్నాం. అయితే ప్రభా, ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారం జరుగుతుంది. నీ యొక్క కృప చొప్పుననే సమస్తం జరుగుతుంది. మేము సిద్ధంగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. ఈ దిన దీవెనలు మా పైన కుమ్మరించండి. నీ పరిశుద్ధ దినపు దీవెనలు మా పైన కుమ్మరించి అందరం కూడా నేను ఈ యొక్క సంఘ పరిచర్య తర్వాత వాక్యము విని ఆరాధించిన తర్వాత మేమంతా సంతోషంగా ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వారికి ఏ అవసరతలున్నా అవన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి. నీ సన్నిధి కాంతిని వారిపైన ఉదయింపజేసి నీ యొక్క ఆశీర్వాదములను వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.